హాయ్ మా. నన్ను ఒకళ్ళు చాలా వీడియోస్లో అడుగుతూ ఉంటారు, మేడం మీ ఆడబడుచు నెంబర్ ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం అనేసి. అమ్మ మీరు ఎవరిని అడుగుతున్నారు? నాకు ఆడబడుచులు లేరు. మా అత్తమ్మకి ఇద్దరు అబ్బాయిలు, మా వారు మా మరిది గారు. ఇంకెవరు లేరు, ఆడబడుచులు లేరు నాకు. వాళ్ళిద్దరే, మా వారి పేరు శివానందరెడ్డి, మా మరిది గారి పేరు అశోకవర్ధన్ రెడ్డి. ఇంకా ఆడబడుచు ఎక్కడి నుంచి వస్తుంది నాకు? మా తోడికోడలు ఉంది, మా తమ్ముడి భార్యలు ఉన్నారు. కావాలంటే వాళ్ళ నంబర్లు కావాలంటే ఇస్తాను. ఆడబడుచులు లేరు మా. ఆడబడుచులు ఉంటే బ్రహ్మాండంగా చూసుకొని ఉండేదాన్ని నేను ఒక అమ్మలాగా. చాలా ఇష్టం నాకు. ఇకపోతే ఆడబడుచుల గురించి చెప్పుకోవాలి అంటే చాలా చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా చాలా బాధగా ఉంటుంది, క్రూయల్గా ఉంటారు కొంతమంది కదా. నాకు అర్థం కాదు మా. వదినో మరదలో ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉండే అమ్మాయి వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయదో అర్థం కాదు. చెయ్యాలి కదా, అన్న తమ్ముళ్ళు అంటే ఇష్టం ఉంటుంది. వదిన మరదలు వచ్చిన కాడ నుంచి ఉదయం నుంచి చాడీలు చెప్తూ ఉంటారని చాలామంది చెప్తారు. నాకు లేరు కాబట్టి నాకు ఇది తెలియదు, నాకు ఆ బాధ తెలియదు నాకు. నేనైతే మంచి ఆడపడుచును మా. మా తమ్ముళ్ళకి మంచిగా ఉండండి అని చెప్తాను, కానీ వేరేగా ఉండమని అస్సలు చెప్పను. నేను నెగిటివ్గా అసలు చెప్పను. సో నేనైతే మంచి ఆడపడుచును అనుకుంటా. అంటే నేను చెప్పకూడదు, మా మరదలు చెప్పాలి మీకు. సో వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను నెక్స్ట్ టైము. నేను అసలు కల్పించుకోను మా. అంటే స్టార్టింగ్లో అన్న ఏదో డ్రెస్సింగ్ గురించి ఏదన్నా చెప్తాము, అది ఫ్రెండ్లీగా చెప్తాము, వాళ్ళు ఫీల్ అవుతారు. మా మరదలు అస్సలు ఫీల్ అవ్వదు. శిల్పాకు చెప్పేటంత ఛాన్సే లేదు, అమ్మాయి ఎప్పుడూ అమెరికాలోనే ఉంటుంది. మా ఇద్దరు మరదలు డ్రెస్ సెన్స్ కూడా బాగుంటుంది మా. సో చాడీలు చెప్పేటంత సీన్ లేదు, ఎందుకంటే మా అమ్మకే అలవాట్లేదు, మా అమ్మ లాంటివి వినదు, నేను వినను. కాబట్టి ఒకళ్ళ మీద మేము మాటలు చెప్పుకోము అసలు, మాకు అలవాట్లేదు ఇంట్లో. మా అమ్మ కూడా చాలా మంచి ఆడపడుచుమ్మా. మా మామల భార్యల్ని చాలా బాగా చూసుకునేది. పాప మా పిన్ని వాళ్ళందరూ కూడా చాలా సాఫ్ట్. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు ఆడపడుచులు నన్ను అడిగితే, కానీ కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే నేను అది జలసీ అనుకుంటాను. అన్న ప్రేమను షేర్ చేసుకుంటున్నారు, లేదా తమ్ముడి ప్రేమను షేర్ చేసుకుంటున్నారు. అంతకుముందు ఈ అమ్మాయే కొంచెం గొప్పగా ఉంటుంది ఇంట్లో. ఒకవేళ వాళ్ళ మదర్ కొంచెం కోడలికి ఇంపార్టెన్స్ ఇచ్చినా, వాళ్ళ నాన్నగారు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినా అది గొప్పది కొంతమందికి. ఇది కూడా పెంపకంలో ఉంటుంది మా. బ్రాడ్ మైండ్తో పెంచాము పిల్లల్ని. మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది, వాళ్ళని కూడా మన అమ్మాయిలాగే అనుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి అని మనం నేర్పిస్తే నేర్చుకుంటారు. అమ్మ కట్ చేసింది అనుకోండి, ఏంటే నువ్వు చెప్పేది, నువ్వు బాగుండాలి వదినతోనో మరదలతో అని చెప్తే ఏ అమ్మాయికి ధైర్యం ఉంటుందమ్మా మాటలు చెప్పడానికి, మాటలు అనడానికి. కానీ అమ్మలు కొంతమంది ఎంకరేజ్ చేస్తారు. అలాంటప్పుడు ఇంకా ఎవరిని అనాలి? అమ్మనే అనాలి కదా. పాపం అబ్బాయిలు కొంతమంది ఏం అనలేరు, ఎందుకంటే చెల్లెల మీద అక్క మీద చాలా ప్రేమ ఉంటుంది, అమ్మ మీద చాలా ప్రేమ ఉంటుంది. భార్యని విసిగిస్తున్నా కానీ చూస్తూ గమ్మున ఉండాల్సి వస్తుంది. ఇది నిజంగా చాలా విచారకరమైన విషయం మా కదా. నిజమే, ఉంటాయి అందరికీ కొంచెం జలసీ ఉంటుంది, కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి. కానీ అది పోగొట్టుకోవాలి కదా, వెంటనే పోగొట్టుకోలేకపోయినా ఒక సంవత్సరంలోనైనా పోగొట్టుకోవాలి అంటా నేను. ఉంటుంది, పొసెసివ్నెస్ అనేది ఉంటుంది, అది ఎవరికి, నాకు కూడా ఉండింది. కానీ నేను చాలా తొందరగా ఓవర్కమ్ అయిపోతాను దాని నుంచి. నా పిల్లలకు కూడా నేర్పించాను మా. నా పిల్లలు కూడా ఎవరిని చూసి జలసీ పడరు అస్సలు. స్నిగ్గి మృదుల, అంటే మా కోడల పేరు మృదుల, తెలుసు కదా మీకు. వాళ్ళిద్దరు కూడా స్టార్టింగ్ నుంచి బాగుంటారు మా, చాలా బాగుంటారు. ఏమీ అసలు అంటే వాళ్ళకి క్లాషెస్ రావడము, మాట్లాడుకోకుండా ఉండడము, ఒక చిన్న గొడవ రావడం కూడా లేదు. ఆ ఛాన్సే లేదు అసలు మా ఇంట్లో. పెద్ద పెద్ద యుద్ధాలు జరగడం. ఇంకా నేను నా కొడుకుతో కూతురుతో ఆర్గ్యూ చేస్తా, వాళ్ళు నాతో ఆర్గ్యూ చేస్తారు, కానీ కోడల జోలికి అసలు వెళ్ళను, మా అల్లుడి జోలికి అసలు వెళ్ళను. పిల్లలంటే మాకు బిజినెస్లో వస్తూ ఉంటాయి, చిన్న చిన్న విషయాలు కూడా వస్తూ ఉంటాయి, అర్థం చేసుకోరు కదా పిల్లలు కొంతమంది. సో అలాంటప్పుడు ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి, అది కూడా వెంటనే మర్చిపోతాము. 1-2 సార్లు నేనే అలుగుతా, పాపం పిల్లలు అలగరు నా మీద. నాకు బాగా కోపం వచ్చిందంటే తిట్టేసి గమ్మున పోయి కూర్చుంటాను, మళ్ళీ నా చుట్టూ తిరుగుతుంటారు పిల్లలు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడు ఆడబడుచులంటే విలన్స్, వ్యాంప్స్ లాగానే కనిపిస్తారు చాలామందికి. ఇది పూర్తిగా నిజం కాదు మా. మంచి ఆడబడుచులు కూడా చాలామంది ఉంటారు. అన్నకి వదినలకు సేవలు చేసేవాళ్ళు, వాళ్ళకి గిఫ్టులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళని చక్కగా తీసుకెళ్ళి భోజనాలు పెట్టి అంతా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు.
కానీ ఎందుకంటే అవేవి పెద్దగా బయటకు రావు, ఈ నెగిటివ్గా ఉండే వాళ్ళదే బయటకు వస్తూ ఉంటుందన్నమాట. కానీ అలా ఉండడం అయితే తప్పుమ్మా. ఫస్ట్ మనం ఛాన్స్ ఇవ్వాలి. కొంతమంది ఎలా ఉంటారు అంటే వదిన మరదళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళకు ఒప్పదు, ఆడబడుచుకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని వాళ్ళకు ఒప్పదన్నమాట. అలాంటప్పుడు మరి యుద్ధాలు జరుగుతాయి ఇంట్లో. ఎందుకంటే ఆడబడిచే బయటకు వెళ్తుంది, కోడలు ఇంట్లో ఉంటుంది, అమ్మాయికి హక్కులు ఫుల్గా ఉంటాయి. మన వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయికి అంత హక్కులు ఇవ్వరు, పెళ్ళైన తర్వాత నీది నువ్వు చూసుకో అంటూ ఉంటారనమాట. అలాంటప్పుడు చాలా బాధ వేస్తుంది. ఇది నేను కూడా ఫేస్ చేశాను 2-3 సార్లు. చిన్న చిన్నవి చెప్పానుగా, చాలా తొందరగా వదిలేస్తాను నేను అలాంటివన్నీ అనమాట. నాకు అనిపించకపోయినా పక్కన వాళ్ళు అంటూ ఉంటే అబ్బా అవును కదా అనిపిస్తుంది, కానీ వెంటనే మర్చిపోయేదాన్ని నేను అసలు. అంతే కదా, మనం మర్చిపోవాలి కదా. మన వాళ్ళతో బాగుండాలి అంటే తప్పు చేయకుండా ఎవరుంటారు, అందరం చేస్తాం తప్పులు. దాన్ని మర్చిపోతే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ బాగుండొచ్చు కదా, అవునా కాదా? సో నేనేం చెప్తానంటే ఆడబడుచునందరినీ విలన్గా అనుకోకండి, నెగిటివ్గా అనుకోకండి. మంచి వాళ్ళు కూడా ఉంటారు, వదిన మరదళ్ళు కూడా అనుకోవాలి మేము మా ఆడబడుచులతో బాగుండాలి అని చెప్పేసి. ఆడబడుచులు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదుమ్మా. నేను గమనించింది ఏంటి అంటే పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత కూడా ఆడబడుచులు ఇంటికి వస్తే ముందులాగా జరగాలంటారు, పెద్ద పెద్ద గిఫ్టులు కోరుకుంటారు. అమ్మా నాన్నలు వేరుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చుంటారు మా, కానీ అన్నలు తమ్ముళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? వాళ్ళకు ఒకవేళ లేదు వాళ్ళ దగ్గర అంత డబ్బులు, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఒక చిన్న చీర ఇస్తే సరిపోదా, లేదా ఒక బ్లౌజ్ పీస్ పెడితే సరిపోదా? అంటే తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటాం ఆడబడుచుల్ని అమ్మగారింటికి, కాదు కదా. పోనీ మనమేమన్నా ఎప్పుడైనా ఇస్తామా వాళ్ళకి ఏమన్నా? మనం ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాము, మీ వదినకి, మీ అన్నగారికి, మీ తమ్ముళ్ళకి, మీ మరదళ్ళకి, మీ అమ్మకు మీరు గిఫ్టులు తీసుకెళ్ళొచ్చు కదా. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు వాళ్ళు. అంటే మా ఆడబడుచులు అంటే తీసుకెళ్ళడానికే కాదు కదా, కొంతమందికి భయము, ఆడబడుచులు వస్తే ఇవి అడుగుతారు అవి అడుగుతారు అని చెప్పేసి. ఇలా ఉండకూడదుమ్మా, ఇది పోవాలి. అదొక నాకైతే చాలా బాధ అనిపించేది అసలు. ఎందుకు ఇలా అనుకుంటారు అమ్మాయిలని? నేనైతే నోరు తెచ్చి ఒక్క మాట కూడా అడిగేదాన్ని కాదు దేన్ని. అన్నీ మీతో ఎందుకు కంపేర్ చేసుకుంటారు అంటారేమో, మరి నా వ్యూ కూడా చెప్పాలి కదా. నాకు తెలిసిన మా వాళ్ళు కూడా ఎవరు అంత పెద్దగా అడగరుమా. ఉంటారేమో కొంతమంది, చాలా సీరియల్స్లో కూడా ఇవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, వింటూ ఉంటాము. ఆడబడుచులు వస్తున్నారంటే భయం అంటారు. ఇప్పుడు అమెరికాలో ఉంటారు, అమెరికాలో చాలా అంటే చాలా చూసుంటారు వాళ్ళు, అయినా కానీ ఇండియాకి వస్తే అట్లనే ఆ ఫికిల్ మైండ్తోనే ఉంటారు. తప్పుమ్మా ఇది. సో ఆడబడుచులు కూడా గిఫ్టులు తేవచ్చు బాగా. అన్నదమ్ముల నుంచే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మనం కూడా ఇవ్వచ్చు. వాడు 10 రూపాయలకి ఇస్తే మనము 8-10 రూపాయలకి మనము ఇవ్వచ్చు కదా, అప్పుడు చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు తీసుకెళ్ళడమేనా, అప్పుడప్పుడు మనము ఇవ్వాలి కదా. ట్రై చేసి చూడండి, అప్పుడు ఆడబడుచుల మీద అంత నెగిటివ్ ఇంప్రెషన్ ఉండదు. అబ్బాయి ఇవిడ వస్తుంది ఇంత చీర పెట్టాలి అంత చీర పెట్టాలి అనుకుంటే బాధేస్తుంది, మా ఆడబడుచు వస్తుంది భలే కలిసిపోతుంది భలే బాగుంటాము అనుకుంటే సంతోషంగా ఉంటారు మా ఇంట్లో జనాలు కదా. చీరలేముంది కొనుక్కోవచ్చుగా, ఒకవేళ లేకపోతే ఉన్న వాటిలతో ఉండొచ్చు, అంతే కదా. అన్నదమ్ములే ఎందుకు కొనివ్వాలి, అమ్మ నాన్నలే ఎందుకు కొనివ్వాలి? పెళ్ళైన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే ఆడబడుచులు బాగా ప్రశాంతంగా ఉంటారు. సో వదిన అన్నదమ్ములు కూడా మరదళ్ళు కూడా బాగుంటారని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అంటే నేను మరి ఏమన్నా పొరపాటుగా మాట్లాడానేమో నాకు తెలీదు, నా వర్షన్లో నేను మాట్లాడాను. మీ కామెంట్స్ కోసం చూస్తుంటాను. బాయ్.